ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చును. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణులకు, మహోన్నతులకు, సర్వశక్తిమంతులకు నీవు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం మీరు ఇచ్చినటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధిలో చేరి నమ్ముతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీకు వందనాలు. తండ్రి, వాక్య జ్ఞానంలో వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మదేవ నాయన, మీరు మమ్మల్ని దర్శించండి, మాకు పరిచయం చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ భయంకరమైన దినాల్లో మేమందరూ భయపడుతూ ఉంటుండగా ప్రభావం ఆరాధించుకునే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాము, గర్వపరుస్తూ ఉన్నాము. జీవన ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని దేవుని గుర్తు బట్టి గడిచిన నెలలో ధ్యానం చేసుకున్నాము. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని కొన్ని వారాలుగా ధ్యానం చేయడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాము. దానియేలు గ్రంథంలోనే కావచ్చు, ప్రకటన గ్రంథంలోనే కావచ్చు, ప్రాముఖ్యమైన సంగతి దేవుని యొక్క రాజ్యం అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందుకొనకే దై కింగ్డమ్ కమ్ అనే ఈ సిరీస్ ద్వారా ఈ వాక్య ధ్యానాలను మనం చేసుకుంటూ ఉన్నాము. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, గత వారంలో సువర్ణ సంఘం గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ప్రియులారా, ఈ సువర్ణ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. 9వ వచనం, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. పరిశుద్ధ ఆత్మదేవుడు సువర్ణ సంఘానికి ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణని, దాని గురించి గడిచిన వారంలో మనము నేర్చుకున్నాము. ప్రియులారా, దేవుడు మన శ్రమను చూస్తూ ఉన్నాడు, మన కష్టాన్ని చూస్తూ ఉన్నాడు, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. కానీ ఒక హెచ్చరిక మాత్రము ఈ సంఘానికి ఇవ్వబడింది. అదేంటంటే, యూదులు కాకనే యూదులు అని చెప్పుకునేవారు. ప్రియులారా, క్రైస్తవుల్లో కూడా క్రీస్తులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా, దేవుని కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక గుంపు ఎప్పుడు ఉంటూ ఉందని దాని గురించిన హెచ్చరిక సువర్ణ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే అటువంటి వారి నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నందుకు దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు 10వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో ఎటువంటి పరిస్థితులు మన దేశంలోనికి, అలాగే ఎటువంటి పరిస్థితులు మన ఎదురు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. గడిచినటువంటి కొన్ని దినాల్లో చూసినట్లయితే ప్రియులారా, అనేక మంది మిషనరీలు, అనేక మంది దేవుని సేవకులు, అనేక మంది క్రైస్తవులు అకారణంగా హింసించబడటము, అకారణంగా సెలసాల్లో వేయించబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేను అనుకుంటూ ఉన్నాను, ఒకవేళ ఈ కరోనా లేకపోయినట్లయితే ఇంకా దేవుని ప్రజలను హింసించేవారేమో, ఇంకా దేవుని సేవకులను హింసించేవారేమో. నేను వాట్సాప్లో చూశాను,
ఆ మధ్య ఒక మిషనరీని ప్రియులారా అకారణంగా జైల్లో పెట్టి హింసించినట్లుగా కూడా నేను గమనించాను. ఆ వాట్సాప్ మెసేజ్ అనేది నేను చూశాను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, ఇది దేవుడిచ్చినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి సందర్భం, లేదా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగానే జరుగుతుంది ప్రియులారా. అపవాది దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని ప్రజల్ని హింసించాలని, దేవుని ప్రజలను ఏదో ఒక రకంగా విశ్వాసం నుంచి తప్పించాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక వాడు శోధిస్తూ ఉన్నప్పుడు మనం భయపడకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి మరొక భరోసా లేకపోతే మరొక ఆదరణ ఏంటంటే 10 దినములు శ్రమ కలుగును. శ్రమ కలగదని ప్రభు చెప్పట్లేదు ప్రియులారా. మీకు శ్రమ రాదని ప్రభు చెప్పట్లేదు, మీకు శ్రమ కలుగుదని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చాలా మంది అనుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరిస్తే ఇంకే బాధలు ఉండవు, ఇంకే శ్రమలు ఉండవు, ఇంకే కష్టం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కాదు ప్రియులారా, అది మన సువార్త కాదు ప్రియులారా, అది మనం చెప్తున్న సంగతి కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకులుగా మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా అనేకమైన శ్రమలు మన జీవితాల్లో వస్తాయి, అనేకమైన కష్టాలు మన జీవితాల్లో వస్తాయి. ప్రియులారా, వాటన్నిటిలో కూడా దేవుని కృపను మనం చూడగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు శ్రమలు కలగు అని అనట్లేదు, మీకు శ్రమలు కలుగుతాయి. కానీ ఏమంటున్నాడంటే, ఆనందకరమైన సంగతి ఏంటంటే 10 దినముల వరకు మీకు శ్రమ కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 దినముల వరకు మీకు శ్రమ కలుగును. ప్రియులారా, 10 దినములైన మాట బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా షార్ట్ పీరియడ్ ని సూచిస్తూ ఉంది, కొద్దిదైన సమయాన్ని మాత్రమే సూచిస్తూ ఉంది. ఎందుకంటే మనం శ్రమల గుండా వెళ్ళాలి, కానీ కొద్ది దినములు మాత్రమే, లేదా కొంత సమయం మాత్రమే, చాలా షార్ట్ పీరియడ్ మాత్రమే మనం శ్రమల గుండా వెళ్తున్నాం అనేది చాలా ఆశ్చర్యబాధకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి సంగతి. మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు, మనం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఎప్పటికీ ఆ విధంగా ఉండిపోవు ప్రియులారా. ఆ సంగతిని ఇంతకు ముందు నేను మీకు తెలియచెప్పాను. ఆ సంగతిని ఇంతకు ముందు నేను మీకు ముందుగానే తెలియచెప్పాను ప్రియులారా. మనం వెళ్తున్న పరిస్థితి ఎప్పటికీ ఆ విధంగా ఉండిపోదు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడై ఉండి ఆ పరిస్థితిని అధిగమించే కృప దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 10 దినములు మీకు శ్రమ ఉంటుంది, కొంత సమయం మాత్రమే మీకు శ్రమ ఉంటుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ 10 దినములు అనే మాట కొద్ది సమయాన్ని సూచిస్తూ ఉంది. మంచుకు 1-2 ఉదాహరణ చెప్తాను చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 55వ వచనం. 37 చదువుతారా మాట? చూడండి, అక్కడ రిబ్కా యొక్క తల్లిదండ్రులు రిబ్కాను గురించి చెప్తున్నటువంటి మాట. ఎలియాసు మనందరికీ తెలుసు, తన యజమానుడైన అబ్రహాము యొక్క కుమారునికి ఒక భార్యను తీసుకురావడానికి, ఒక పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి లాబాను దగ్గరికి రావడం మనకు తెలుసు. అయితే ఆ సంగతి అంతా దేవుడు సఫలం చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు రెబ్కా విషయంలో అడుగుతున్నారు, ఈ చిన్నదాన్ని మా దగ్గర ఒక 10 దినాలైనా ఉంచండి. అదేనా? ఆమె సహోదరుడు, ఆమె తల్లి ఆ చిన్నదాన్ని 10 దినములైనా మా యొక్క ఉండడము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చినది. ప్రియులారా, ఇది నా
లేదు. ఎక్కడో కల్దీల దేశము, ఎక్కడో కనాను దేశము ప్రయాణం చెయ్యాలంటే కొన్ని తక్కువ ఒక నెల రోజులు టైం పడుతుంది అనుకుందాం. ఆ తల్లిదండ్రులకు మరలా రెబెకాను చూస్తున్నటువంటి గ్యారెంటీ లేకపోవచ్చు. ప్రియులారా, మరలా రెబెకా వారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినట్లు కూడా ఎక్కడ మనం చూడము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆమె తల్లిలు, ఆమె సహోదరులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఈ చిన్నదానిని మా దగ్గర 10 దినాలైనా ఉంచండి. 10 దినాలు అనేవి పిల్లరా ఇట్స్ ఎ షార్ట్ టైం, కొద్ది సమయాన్ని సూచిస్తూ ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అలాగే మరొక సందర్భం కూడా మనం చూద్దాము. దానియేలు గ్రంథంలో ఆ మాట మనకు కనపడతా ఉంటది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా, చదువుదాం అన్నమాట. భోజనమునకు శాఖధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము. చూసారా, అక్కడ కూడా యవనస్తులైనటువంటి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి మీద ఎవరైతే సంరక్షకుడిగా ఉంచబడ్డారో వారు అడుగుతూ ఉన్నారు, ఈ 10 దినాలు మాకు శాఖధాన్యాన్ని ఇచ్చి, ఈ 10 దినాలు మాకు వెజిటబుల్స్ ఇచ్చి మమ్మల్ని పరీక్షించండి. షార్ట్ పీరియడ్. ప్రియులారా, మనం చెప్పుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే స్మరణ సంఘంతో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము 10 దినముల మట్టుకు మీకు శ్రమ కలుగును. ప్రియులారా, శ్రమలు అనేవి శాశ్వత కాలం ఉండిపోయేవి కావు. మనం వెళ్తున్న పరిస్థితులు శాశ్వత కాలం ఉండిపోయేవి కాదు. మనం వెళ్తున్న పరిస్థితులు అలాగే ఉండిపోయేవి కాదు. పరిస్థితులు మార్చబడతా ఉంటాయి. ఆ శ్రమలో దేవుని యొక్క తోడు మనం చూస్తూ ఉన్నాము. ఈ స్మరణ సంఘానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చదువుతూ ఉన్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీద కొందరిని శరలో వేయించుకోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఇట్స్ ఎ షార్ట్ పీరియడ్. ప్రియులారా, కొత్త సమయం మాత్రం మీకు శ్రమ కలుగుతూ ఉంది. ఆనందకరమైనటువంటి మాట. అయితే మరణము వరకు నమ్మకముగా ఉండు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే మరణము వరకు నమ్మకముగా ఉండాలి. ఆ కింద ఫుట్ నోట్ లో చూడండి ఏమని రాయి ఉందో, ప్రాణాపాయం వచ్చినను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనసులతో ఈ మాట చెప్పట్లేదు, కానీ ఈ రోజు చాలా మంది దేవుడి సన్నిధిలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రాణభయం. నాకు తెలిసి అదే రీజన్, ప్రాణభయం. చాలా మంది ఉదయంలోనే ఫోన్ చేశారు రాలేకపోతున్నామని. కొంతమంది ముందుగానే డిసైడ్ అయిపోయారు రాలేకపోతున్నామని. అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు మార్కెట్కి వెళ్తారు, డ్యూటీలకు వెళ్తారు, బజార్లకు వెళ్తారు, భోజనానికి వెళ్తారు, అన్నిటికీ పర్వాలేదు. కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం ప్రాణభయం. నేను చెప్పే మాట ఏంటంటే, స్మరణ సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ప్రాణభయం ఉన్నా, ఒకవేళ నీ ప్రాణం పోగాదనుకున్నా, నీ నమ్మకత్వాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సర్ గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. స్మరణ సంఘంతో దేవుడు చెప్తున్నటువంటి మాట, మరణం వరకు ఒకవేళ ప్రాణభయం ఉన్నా కానీ నమ్మకముగా ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. దానియేలులో దేవుడు భవిష్యత్తును కూర్చున్నటువంటి గొప్ప గొప్ప సంగతులను ప్రత్యక్షపరిచి ఉన్నాడు. దానియేలు లాంటి దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి కానీ, దానియేలు లాగా కాలాలను అవగాహన చేసుకున్న వ్యక్తి కానీ, దానియేలు వలె ఒకరికి వచ్చినటువంటి ఆ కళను, ఆ కళభావాన్ని చెప్పగలిగినటువంటి ధైర్యం కానీ ఎవ్వరికి లేదు. కానీ దానియేలు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దానియేలు
నీవు బహుప్రియుడు. అయితే మరణము వరకు నమ్మకంగా ఉండు, అంత్యము వరకు నమ్మకంగా ఉండు అని అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చదువుదాం మాట చివరికి వచ్చింది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, నీవు అంతిమ వరకు నిలకడగా ఉండి ఎడలా విశ్రాంతి పొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దానియేలు గొప్ప దర్శనము కలిగినటువంటి ప్రవక్త, గొప్ప ప్రత్యక్షతలు కలిగినటువంటి ప్రవక్త. ఎదుటి వారి కళలను, ఎదుటి వారికి వచ్చిన కళలను, దాని భావాన్ని చెప్పగలిగినటువంటి గొప్ప దైవ జ్ఞానము, దైవ ఆత్మ కలిగినటువంటి దానియేలు అయినటువంటి ప్రవక్తకు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అంత్యము వరకు నిలకడగా నమ్మకంగా ఉండు. ప్రియులారా, ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నమ్మకత్వం కావాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రాణ భయం ఉన్నా కూడా దేవుని కొరకు మరణించడానికైనా ఇష్టపడే జీవితాలు దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఈ నమ్మకత్వం అనేది రెండు విషయాలను సూచిస్తుంది. ఒకటి, సమయాన్ని సూచిస్తూ ఉంది. మనం ఎంతకాలం బ్రతుకుతామో అంతవరకు నమ్మకంగా ఉండాలి. రెండవది, మన ఆలోచన విధానాన్ని, అంటే మన యాటిట్యూడ్ ని చూపెడతా ఉంది. నేను ఇంతకుముందు నమ్మకంగా జీవించానులే, నాకేమి కలిగింది అని అనుకోవడానికి వీల్లేదు. ప్రియులారా, ఇంతకుముందు నువ్వు నమ్మకంగా జీవించావు, ఇప్పుడు నమ్మకంగా జీవిస్తూ ఉన్నావు. ఇక్కడ కూడా నీ మరణం వరకు, నీ తుది ఊపిరి వరకు కూడా దేవుని విషయంలో నమ్మకంగా జీవించాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘంతో దేవుడు చెప్తున్న మాట, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను, నేను నీకు బహుమానం ఇస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కిరీటం అనేది బహుమానం. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కిరీటము ఇవ్వబడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును తుదముట్టించుకుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను. ఏమండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. ఒకే ఒక వ్యక్తి, he has an assurance for that, he has a crown for him already waiting. తన కొరకు ఆ నీతి కిరీటము దాచబడి ఉన్నదన్న సంగతి ఆయనకు తెలియచేయబడింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి కూడా దేవుడు కిరీటాన్ని ఇచ్చుకున్నాడు. ఫిలదెల్ఫియా సంఘం. ఒక్కసారి ఆ మాట మనం చదువుతాము. 11వ వచనంలో చూసినట్లయితే, ఆల్రెడీ ఈ సంఘానికి కూడా కిరీటం అనేది ఇవ్వబడింది. స్మరణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జయిస్తే నీకు జీవ కిరీటం ఇస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. జీవ కిరీటం అనేది ఈ సంఘానికి వాగ్దానం చేయబడింది. చెప్తాం. 11వ వచనం చదువుకుంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెబుగలవాడు గాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించేవాడు. ప్రియులారా, ఈ 7 పత్రికలు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ 7 పత్రికలు ఎఫెసీ సంఘానికి, స్ముర్ణ సంఘానికి, పెర్గముల సంఘానికి, తుయతైర సంఘానికి, సార్దీస్ సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి, లవోదిషియా సంఘానికి వ్రాయబడినటువంటి ఈ 7 పత్రికల్లో ప్రాముఖ్యంగా
ఆత్మీయంగా మనం చూసే సంగతి ఏంటంటే జయించేవారు, జయ జీవితం కలిగిన వారు, ఓడిపోయిన వారు కాదు దేవునికి కావాల్సింది, జయించేవారు, అధిగమించేవారు. సంఘపు దూత అనే మాట కూడా మనం అర్థం చెప్పుకుంటూ ఉన్నాం. పిల్లల సంఘపు దూత అంటే ఆ సంఘములో జయించేటువంటి ఒక సమూహము. నేను అంటూ ఉన్నాను, మనము జయించేటువంటి ఒక సమూహమై ఉన్నాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఓడిపోయిన వారు మరణం అంటే భయపెట్టిపోయి దేవుని సన్నిధికి రాలేని వారు కాదు దేవునికి కావాల్సింది. మరణ భయం ఉన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించగలిగిన వారు దేవుని సన్నిధిలో జయించేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జయించే వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? 11వ వచనంలో చూస్తూ ఉన్నాము, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. రెండవ మరణం. ప్రియులారా, మరణం అనేది మనందరికీ తెలుసు. ఈ దినాల్లో ఎక్కువ మరణము గురించి, మరణపు అనుభవం గురించి, ఆ మరణంలో నుంచి పునరుత్థానపు శక్తిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరణం యొక్క 4 దృక్పథాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మరణం అనేది, ఆత్మీయ మరణం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఆదాము అవ్వలను ప్రేమించి వారికి ఆజ్ఞించి మీరు ఈ పండు తినవద్దని చెప్పారు. వారు ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి విరోధంగా తిరిగి పాపం చేసి ఆ పండుని తిన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ పండు తినకుండా మీరు నిశ్చయముగా చచ్చారని చెప్పారు, మీరు చనిపోతారని చెప్పారు. కానీ వాళ్ళ పండు తిన్న తర్వాత వారు చనిపోలేదు, ఇమీడియట్గా చనిపోలేదు. మరి ఏమైంది? వారు ఆత్మీయ మరణం పొందారు. ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుడికి అవిధేయంగా జీవించినప్పుడు మీరు నిశ్చయముగా చచ్చుదరని చెప్పే ఆ మాట మనం చదివినప్పుడు ఆ పండు తినప్పుడు వారు చనిపోవడం కదా, వారు చనిపోలేదేంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పండు తినవున వారు ఆత్మీయంగా మరణించారు. దేవుడితో వారికున్న సంబంధము తెగిపోయింది. దేవుడితో వారికి ఉన్నటువంటి ఆ ఆత్మీయ కనెక్షన్ అనేది, ఆ స్పిరిచువల్ ఆ రిలేషన్షిప్ అనేది కట్ చేయబడింది. ఆత్మీయ మరణం ఉంది. ప్రియులారా, దేవుడికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, దేవుడిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనం సచ్చిన వారమే. శారీరకంగా రక్తమాంశాలు మనకు ఉంటాయి, శారీరకంగా రక్తమాంశాలు కలిగి తిరుగుతూ ఉంటాం, ఆయా పనులు చేస్తూ ఉంటాం. కానీ ఆత్మీయంగా మనము చచ్చిన వారిని, మన ఆత్మ దేవుడితో అనుసంధానం చేయబడక చచ్చినటువంటి పరిస్థితిలోనే ఉండిపోతూ ఉంటుంది. ప్రియులారా, ఇది ఆత్మీయ మార్గం. రెండోది, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఇంకా చెప్పాలనుకున్నట్లయితే కొన్ని 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆదాము మృతి పొందెను. అలాగే తన భార్య అయినటువంటి అవ్వ మృతి పొందింది. అలాగే వారి సంతానమైనటువంటి వారందరూ కూడా మృతి పొందారు. అప్పటి నుండి ఎప్పటి వరకు అందరూ మృతి చెందుతూనే ఉన్నారు. ప్రియులారా, ఇది భౌతిక మరణము, శారీరక మరణము. అందరూ ఈ మరణం గుండా వెళ్ళాల్సిందే. ప్రియులారా, కొంతమంది ఈ మరణం రుచిని చూడలేని వారు ఉంటూ ఉండవచ్చు. హానోకు లాంటి వారు, ఏలియా లాంటి వారు ఆ మరణాన్ని రుచి చూడని వారు ఉంటే ఉండవచ్చేమో. కానీ ప్రియులారా, అందరూ ఈ శారీరక లేదా భౌతిక మరణం గుండా వెళ్ళాల్సింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ప్రియులారా, ఇది భౌతిక మరణం. ప్రియులారా, మరొక మరణం కూడా ఉంది. అదేంటంటే ప్రతి దినము
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడతా ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్పుదును. దినదినము కూడా మరణపు అనుభవం కూడా వెళ్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హీస్ డైయింగ్ ఎవ్రీ డే. ఆత్మీయ మరణం ఉంది, శారీరక మరణం ఉంది, దినదినము కూడా మరణించేటువంటి అనుభవం ఉంది. దినదినము మరణం అనేది ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఈ మరణానికి ఉండేటువంటి మరొక దృక్పథం ఏంటంటే ఈ సంఘానికి తెలియచేయబడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాము. రెండవ మరణం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ మరణం ఉంది, శారీరక మరణం ఉంది, దినదిన మరణం ఉంది. ప్రియులారా, ఈ రెండవ మరణం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ మరణం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నవారు, యేసుక్రీస్తు ప్రభువునకు విధేయత చూపెడుతూ ఉన్నవారు ఈ రెండవ మరణం రుచి చూడనవసరం లేదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఎవరైతే ఆయన రక్షణ అనుభవాన్ని పొందుకోలేదో, ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారో, ప్రియులారా, వారైతే ఈ రెండవ మరణము రుచి చూడవలసి ఉంటూ ఉంది. ప్రియులారా, ఈ రెండవ మరణము తప్పించుకోవాలి. జయించే వారికి, అధిగమించే వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియో చెందడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ మరణం అనేది ఏ క్రైస్తవునికి ఉండకూడదని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. మరణం అనుభవం కూడా మనం వెళ్తూ ఉన్నాం. మరణం దాటి మనం వెళ్ళి పునరుత్థానపు అనుభవాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము. ఈ రెండవ మరణం అనేది మనకు హాని చేయకూడదు అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట, సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. జయిస్తే రెండవ మరణం వల్ల మనకు హాని లేదు. జయించకపోయినట్లయితే, ఈ లోకానుసారంగా జీవించినట్లయితే రెండవ మరణాన్ని రుచి చూడాల్సి వస్తుందని ప్రభు పేరట నేను మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. రెండవ మరణం మనకొద్దు. ఈ రెండవ మరణాన్ని రుచి చూడాలని అనుకోవద్దు. జయించే వారిగా మనం ఉంటాము. శ్రమలకు భయపడవద్దు. 10 దినాలే ఉంటాయి. కొంత సమయం మాత్రమే మనం శ్రమను అనుభవిస్తాం. ఆ తర్వాత నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడి సన్నిధిలోనికి సదా దేవుడితో సంతోషించడానికి దేవుడితో మాట్లాడుకుంటాం. ఈ కొద్ది కాలం ఈ శ్రమను మనం తగ్గిపడి జయించి ప్రియులారా, మన ఎదురు ఉంచబడినటువంటి ఆ జీవ కిరీటాన్ని మనం అందరూ పొందుకోవాలి. మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మనలో ఎవ్వరు రెండవ మరణం యొక్క హానిని అనుభవించకూడదని ప్రభు పేట తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చిన